హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమార్ గోన. మీ ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరైనా వేరే సిమ్ కార్డులు వాడుతున్నారా? ఆ సిమ్ కార్డుల వల్ల వాళ్ళు ఏమన్నా క్రైమ్ చేసినట్లయితే, ఇతరులకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా గానీ, ఆ సిమ్ కార్డు వల్ల ఏమన్నా క్రైమ్ చేసినట్లయితే, ఆ కేస్ అనేది మీ మీదకొస్తుంది. ఇప్పుడెలా? అయితే మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులున్నాయో మనం చూసుకొని, ఆ సిమ్ కార్డులు ఎవరు ఉపయోగిస్తున్నారో కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఆ సిమ్ కార్డు మనం వాడట్లేదని తెలుసుకున్నట్లయితే, ఆ సిమ్ కార్డ్‌ని మనము ఆటోమేటిక్‌గా డిలీట్ చేసే అవకాశం, రద్దు చేసే అవకాశం కూడా ఉందనమాట. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ వెబ్‌సైట్‌నయితే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదే సంచార్ సాథి. ఈ పోర్టల్ ద్వారా మన ఆధార్‌పై ఉన్న అన్ని మొబైల్ నంబర్‌లను మనం చూడవచ్చు. ఆ సిమ్ కార్డు ఎక్కడ వాడుతున్నారు? ఎవరు వాడుతున్నారు? దాన్ని క్యాన్సిల్ చేసే అవకాశం కూడా మన చేతిలో ఉంది కాబట్టి, దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా వివరించడం జరుగుతుంది కాబట్టి, ఎవరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి, అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మన మొబైల్‌లో క్రోమ్ ఓపెన్ చేయాలి. క్రోమ్‌లోకెళ్ళి సంచార్ సాథి .gov. అనే వెబ్‌సైట్‌ను మనం టైప్ చేసినట్లయితే, దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సంచార్ సాథి అని. ఈ సంచార్ సాథిలోకెళ్ళిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అనేది మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే, మనకు ఆప్షన్‌లనేటివి చూపిస్తూ ఉంటుంది. అనేక రకాల ఆప్షన్‌లు. మన మొబైల్ నంబర్ చూసుకోవడం ఒకటి, ఎంక్వైరీ ఒకటి, అదేవిధంగా మొబైల్ నంబర్ బ్లాక్ చేయడము, అనేక రకాల ఆప్షన్లు ఉంటాయి. మూడో ఆప్షన్ మనం చూసినట్లయితే, నౌ మొబైల్ నంబర్ ఇన్ యువర్ నేమ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే మన మొబైల్ నంబర్ అడుగుతుంది. కింద క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా కొట్టిన తర్వాత మన మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ కూడా మనం ఎంటర్ చేసినట్లయితే, ఇక్కడ మనకు స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మన ఆధార్ కార్డ్ నంబర్ మీద ఎన్నైతే సిమ్ కార్డులు ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనకు డిస్‌ప్లే చూపించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం నేను చూసిన దానికైతే మొత్తం 4 నంబర్లు ఉన్నవి. ఆధార్ కార్డ్ మీద 4 కూడా డిస్‌ప్లే చూపించడం జరుగుతుంది. చివరి 2 నంబర్లు, మధ్యలో 2 నంబర్లు స్టార్టింగ్ చూపించడం జరుగుతుందన్నమాట. ఈ నంబర్లు మీవి కాదనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే, నాట్ మై నంబర్ అనే ఆప్షన్ ఉంది ఫస్ట్ అక్కడ. దాని మీద క్లిక్ చేసి కింద రిపోర్ట్ చేసినట్లయితే అది డిలీట్ అయిపోతుంది. ఆ నంబర్ అనేది హోల్‌లో బ్లాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత నాట్ రిక్వైర్డ్ అంటే ఈ నెంబర్ నాకు అవసరం మంది అనుకోండి, రిక్వైర్డ్ నొక్కితే మనకు అవసరమని, నాట్ రిక్వైర్డ్ మనకు అవసరం లేదని. ఏం నొక్కినా కానీ కింద రిపోర్ట్ అనే దాని మీద మనం క్లిక్ చేసినట్లయితే మనం ఇచ్చిన రిపోర్ట్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము ఈ యొక్క సర్వీస్‌ని ఉపయోగించుకోవచ్చు. మనం చూసిన వాటిల్లో మన నెంబర్ కానివి కూడా అక్కడ డిస్‌ప్లే అవుతున్నాయంటే, ఆ నెంబరు ఎవరో వాడుతున్నట్టు. మన పేరు మీద నెంబరుంది. మన ఆధార్ కార్డు మీద నెంబరుంది. ఆ నెంబర్ పోలీసు వారు ఎంక్వైరీ చేసినట్లయితే మన డేటా మొత్తం కూడా పోలీసు వారికి చూపించడం జరుగుతుంది. అప్పుడు ఎవరో మిస్‌యూజ్ చేసినా గానీ మనమే దానికి బాధ్యత వహించాల్సి అవుతుంది. అందుకని ఈ సంచార్ సాథి అనే మొబైల్ యాప్ ద్వారా లేదా వెబ్‌సైట్ ద్వారా ఈ యొక్క సర్వీస్‌ను ఉపయోగించుకోవడం చాలా ఉత్తమమైన పని అని చెప్పగలను. చూశారుగా, ఈ చిన్న పని చేయడం వల్ల మీరు పెద్ద ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి ఎవరో మిస్‌యూజ్ చేసినా గానీ దాన్ని మనం తెలుసుకొని వెంటనే మన నంబర్‌ను బ్లాక్ చేసే అవకాశం మన చేతుల్లో సంచార్ సాథి అనే వెబ్‌సైట్ ద్వారా ఉంది. ఈ విలువైన సమాచారాన్ని ఇప్పుడే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అదేవిధంగా మీరు కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అనేకమైన ఇలాంటి సెక్యూరిటీ సమాచారం కానీ, ప్రభుత్వ పథకాల గురించి కానీ నా ఛానల్‌లో తరచుగా వీడియోస్ వస్తుంటాయి కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, అదేవిధంగా మీకేదైనా పథకం గురించి ఏమన్నా అవగాహన కోసం ఏమన్నా మీకు ఏమన్నా కొత్తగా సమాచారం తెలుసుకోవాలన్నప్పుడు ఈ వీడియోలో కామెంట్ బాక్స్‌లో కూడా పిన్ చేసినట్లయితే దానికి సంబంధించిన సమాచారం నేను తెలుసుకొని మీకోసం తప్పకుండా వీడియో చేయగలనని కోరుతున్నాను. థాంక్ యూ. ధన్యవాదములు.